Hello aspirants, welcome to the session. IBPS and SBI Clerk Prelims level practice sessions చేస్తున్నాం. This is the 11th set, right? First 10 sessions quant and reasoning combined sessions అయితే మాట్లాడామండి. 11th సెషన్ నుంచి సపరేట్గా మాట్లాడదాం అనుకుంటున్నాను, రైట్? సో రీజనింగ్ సపరేట్గా అలాగే క్వాంట్ సపరేట్గా మాట్లాడదాం, ఓకేనా? ఎస్. సో బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద సెషన్ ఒక్కసారి మన ఛానల్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నామో అసలు ఎలా చూడాలి అనే విషయం ఒక్కసారి చూడండి. మనం రీసెంట్గా చేసుకుంటున్న వీడియోస్ ఇవి, ఓకే? దిస్ ఈస్ ద లాస్ట్ సెషన్, 10th సెషన్, 9, 8, 7, 6, 5, 4, 3. సో ఇలాగా. అలాగే మెయిన్స్ లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్స్ కూడా మాట్లాడుతున్నాం. టైమ్ అండ్ వర్క్, స్ట్రైక్ రేట్, ప్రాఫిట్ అండ్ లాస్ మీద మాట్లాడా, ఫనల్ చార్ట్, కేస్లెట్ డిఐ, సో ఇలాగ పార్ట్నర్షిప్ మీద మాట్లాడాం, వేరియబుల్ గ్రాఫ్, ఓకే? సో ఇలాగా ఇవి రీసెంట్గా చేసిన వీడియోస్ అండి. అలాగే ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్ళారంటే, రైట్? సో టార్గెట్ మెయిన్స్ మొత్తం ఎన్ని వీడియోస్ ఉన్నాయి? 131 వీడియోస్ ఉన్నాయి. టార్గెట్ మెయిన్స్ సెషన్ మాత్రమే టోటల్. ఇందులో నేను టాపిక్ వైజ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ చేయడం జరిగింది. అలాగే టాపిక్ వైజ్ అర్థమెటిక్ సెషన్స్ చేయడం జరిగింది. ఒక్కసారి టైం తీసుకొని జస్ట్ గో త్రూ ద వీడియోస్, ఓకే? సో మెన్సురేషన్ బేస్డ్ డిఐ చేసాం, క్యాండిల్ స్టిక్ డిఐ చేసాం. సో ఇలాగా డిఫరెంట్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ చేయడం అయితే జరిగింది, ఓకే? సో ఒకసారి చూడండి, టోటల్ 131 వీడియోస్ ఉన్నాయి. ఇట్స్ స్టిల్ కౌంటింగ్, ఓకే? రైట్? ఎస్. సో ఇంకా మనం ప్రాక్టీస్ సెషన్ మాట్లాడేసుకుందాం, రైట్? హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ప్రతి వీడియోలోనూ మాట్లాడినట్టే క్వశ్చన్ డిస్ప్లే అవ్వగానే ఒకసారి వీడియోని పాజ్ చేసి ఓన్గా ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి, ఓకేనా? రైట్. ఏం చెప్తున్నారు? ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ ఆర్ 8 members. There are 3 married couple in the family. G is married. Very good. ముగ్గురు మ్యారీడ్ కపుల్ ఉన్నారట. G is married but not married to either and has a son B. G has a son B. ఓకే, G అనే పర్సన్ కి ఒక సన్ ఉన్నాడు, who is B. G is not married to either F or D. F గాని D గాని Gకి కపుల్ పొజిషన్లో రాయకూడదు. వెరీ గుడ్. F is married but not have any child. F అనే పర్సన్ మ్యారీడ్ పర్సన్ట, కానీ E is the father of F. Who is the male member in the family? F is a male member in the family. F. E is the father. F. E is the father. వీటి రెండింటికి కనెక్టింగ్ ఇంకా తెలియదు కాబట్టి నేను అలాగే సపరేట్గా రాసుకున్నాను. E is the father of who is a male member in the family. F is also a male person. C has a brother who is married to D, but he is not a. C has a brother. C has a brother who is married to D, but he is not A. Very good. A is the son-in-law of E. A is the son-in-law అంటే F కి ఒక సిస్టర్ ఉండాలి, ఆ సిస్టర్ హస్బెండ్ ఏ అయి ఉండాలి, రైట్? A is the son-in-law of E. H is a female person in the family. C does not belong to first generation. C does not belong to first generation. Okay. Right. G is married but not to F or D.
ఎఫ్ ఆర్ డి అంటే సి పొజిషన్ డి పొజిషన్ ఈ ప్లేస్లో రాయకూడదు. ఓకే, నెక్స్ట్ టోటల్ ఎంతమంది పర్సన్స్ గురించి మాట్లాడాం ఇక్కడ? 1 2 3 4 5 6 పర్సన్స్, 7 8 9 మొత్తం అందరినీ 8 మెంబర్స్ రాసేసినట్టున్నాం. ఈ హెచ్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ 8 మెంబర్స్ రాసేసాం, రైట్. హెచ్ ఈజ్ ఏ ఫీమేల్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. కనెక్షన్ మాట్లాడుతూ వెళ్ళాలి ఇప్పుడు. కనెక్షన్ సి ఈజ్ నాట్ బిలాంగ్ ఇన్ ద ఫస్ట్ జనరేషన్. ఓకే, డన్. సో ఈ పర్సన్ గనక జీ ఈజ్ మ్యారీడ్ టు ఏ అనుకుంటే ఎఫ్ ఈ రైట్. అలాగే ఇక్కడ డి వచ్చేటట్టుంది. ఈ పర్సన్ కి సి హెచ్ ఈజ్ ఏ ఫీమేల్. సి has a brother who is married to T but he is not A. Okay, right. A is the son-in-law of E. H is a female member in the family. Very good. There are 3 couple. C does not belong to first generation. Okay, నెక్స్ట్ ఇంకా హెచ్ రాయాలి. వెరీ గుడ్. అలాగే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అనే పర్సన్ మాత్రమే ఇంకా రావాలి. కరెక్ట్. G is married and has a son. F is married but does not have any child. F is married. సో ఈ పర్సన్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేసేస్తాం. మొత్తం 8 పర్సన్స్ అయిపోయినట్టున్నారు. 1 2 3 4 5 6 7 8. సి జెండర్ అనేది ఫిక్స్ అవ్వాలా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. హౌ సి రిలేటెడ్? సి అనే పర్సన్ జెండర్ ఫిక్స్ చేయలేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్. హూ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ డి బి? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ certain number of persons, linear arrangement. Okay, right. A certain number of persons are sitting in a linear row facing north direction. Very good. Either one or two persons sits to the right of P. P కి రైట్ సైడ్ లో 1 person గానీ 2 persons గానీ ఉన్నారు. P అనే పర్సన్ కి రైట్ సైడ్ లో 1 person గానీ, P అనే పర్సన్ కి రైట్ సైడ్ లో 2 persons గానీ ఉన్నారు. వెరీ గుడ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్ కాబట్టి 2 కండిషన్స్ ఇచ్చారు. రైట్. 3 persons sits between O and L. Who sits third to left of P? L ki third to the left lo first left, second left, third to the left lo L. P ki third to the left lo L. There are 3 persons sitting between 1 2 3. 3 persons sit between O and L. Okay. ఓ అనే పర్సన్ ఈ టర్న్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ అన్న రావచ్చు. నైదర్ ఓ నార్ జే ఈజ్ నైబర్ ఆఫ్ పి. ఓకే, పికి నైబర్ కాదు అంటే కంపల్సరీగా 3 persons ఇటువైపే రావాలి. 1 2 3.
1, 2, 3. Very good. L sits immediate right of Z. Z కి immediate right లో. Very good. Z కి immediate right లో L. Not more than 4 persons sits to the right of L. Maximum 4 persons అంటే ఈ కండిషన్ ఎగిరిపోయింది. The number of persons sitting between O and P is one more than number of persons sitting to the left of Z. O and P is one more. 1, 2, 3, 4, 5, 6. 6 persons అంటే లెఫ్ట్ సైడ్ లో 5 persons ఉండాలి. 1, 2, 3 ఆల్రెడీ 3 persons అయిపోయారు. 4 and 5. Okay. J is at one of the end. P కి immediate neighbor కాదు, so J must be here. Simple puzzle. How many persons are sitting in the row? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 persons. What is the position of J with respect to O? O నుంచి చూస్తే second to the left position. Very good. Next. Very few అంటే some tablets are mouse. Some keyboards are mouse. Some tablets can be అని మాట్లాడుతున్నారు. ఎస్. రిలేషన్ తెలియనప్పుడు పాసిబిలిటీ కేసెస్ రాసుకోవచ్చు. ఆల్ మౌస్ ఆర్ కీబోర్డ్స్. ఇక్కడ ఉన్నవన్నీ సమ్లు కాబట్టి ఆల్ వచ్చే ఛాన్స్ లేదు. రైట్. ఓన్లీ వన్ ఫాలోస్ హియర్. ఓన్లీ వన్ ఫాలోస్. వెరీ గుడ్. All bridges are links. All bridges are links. Very few links are. Some decades can be bridges. Can be, yes. So relation తెలియని వాటికి possibility case రాసుకోవచ్చు. Some links are bridges. Some links, yes. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి all కి రివర్స్ లో రాశారు. వెరీ గుడ్. బోత్ 1 and 2 ఫాలోస్. బోత్ 1 and 2 ఫాలోస్. వెరీ గుడ్. నెక్స్ట్. ఓకే. 6 persons started different YouTube channels in 6 consecutive months of Feb to July. Feb నుంచి జులై వరకు 6 consecutive months లో యూట్యూబ్ ఛానల్. వెరీ గుడ్. సో రాసేసుకుందాం. మంత్ బేస్డ్ పజిల్. Feb, March, April, May, June, July. Okay. Right. No 2 persons started there in the same. The name of yes channel is Drama Talk. Yes. Drama Talk. Very good. There are 2 months in between Curious and W's channel. Curious W. There are gap of 2 months. Right. Very good. W started after Curious. W after Curious. 1, 2, W. Super. H started his channel in June. June lo H. Very good. Next. G started immediately before U. G started immediately before U.
The channels How to Dance and Curious were not consecutive months. How to Dance and Curious గుర్తుపెట్టుకోండి were not neighbors. Okay. The channel Foodie was started before but not immediately. Foodie asterisk before but not immediate. Immediate అంటే కాదు. Very good. The channel was started after May. మే తర్వాతట. వెరీ గుడ్. అంటే జూన్ జూలై 2 months గ్యాప్ ఉంది. డబ్ల్యూ డిడ్ నాట్ స్టార్ట్. ఓకే. ఆర్సి డబ్ల్యూఆర్సి కాదు, ఆర్సి ఎక్కడైనా రావచ్చు. ఆర్సికి 2. ఎల్ డస్ నాట్ స్టార్ట్ ఛానల్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. ఎల్ ఛానల్ పేరు అమేజింగ్ ఫ్యాక్ట్స్ కాదుట. వెరీ గుడ్. ఎల్ స్టార్టెడ్ బిఫోర్ డ్రామా టాక్. ఎస్కి ఇమీడియట్లీ బిఫోర్ ఎల్. ఓకే. ఎల్ డిడ్ నాట్ ఏప్రిల్ ఆర్ మార్చ్. ఎల్ ఓకే. ఎల్ ఇక్కడ రాయడానికి ఛాన్స్ లేదు. ఎల్ ఈ 2 పొజిషన్స్ కాదు, కంపల్సరీగా ఎల్ ఇక్కడే ఉండాలి. తర్వాత ఎస్ డ్రామా టాక్. జి అండ్ యు ఇమీడియట్ పొజిషన్స్ అంటే ఇక్కడ మాత్రమే మిగిలింది. జి అండ్ యు. రిమైనింగ్ లాస్ట్ పర్సన్ డబ్ల్యూ. డబ్ల్యూలో ఆస్ట్రీ రాయకూడదు, ఆర్సి. సో ఆర్సి ఇక్కడ. డబ్ల్యూలో ఆర్సి రాయకూడదు. రైట్. సో ఆర్సి ఇక్కడ. డబ్ల్యూకి 2 months బిఫోర్ క్యూరియస్. 2 months గ్యాప్తో క్యూరియస్. వెరీ గుడ్. ఆర్సి కంటే పైన ఫుడ్డీ బట్ నాట్ ఇమీడియట్. సో ఫుడ్డీ ఇక్కడ రావాలి. తర్వాత ఎల్ ఈజ్ నాట్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ అయిపోయింది. అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా 2 డిఫరెంట్ ఛానల్స్ ఉండాలి. ఒకటి అమేజింగ్ ఫ్యాక్ట్స్, ఒకటి ఆర్సి అయిపోయింది. హౌ టు డాన్స్ అండ్ క్యూరియస్ వర్ నాట్ కాన్సిక్యూటివ్ మంత్స్. క్యూరియస్ అండ్ హౌ టు డాన్స్ ఇక్కడ రాయాలి. రైట్. నెక్స్ట్ లాస్ట్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. Super. This is the final solution of this puzzle. Very good. Very good. Who started his channel in May? May lo ever start చేశారు? You amazing facts. This one who has amazing facts. How many persons started channels in between L and How to Dance? L and How to Dance పైన కింద అంటే remaining 4 persons. Remaining 4 persons, more than 3. Very good. Which of the following is true? Foodie was started in Feb. Kaadu. Feb. Right. Foodie was started in Feb. First point correct. Very good. Feb తోనే కదా స్టార్ట్ చేసింది మనం. Foodie was started in Feb. Super. Suraj started walking from point A. Okay. So directions గురించి మాట్లాడుతున్నాం.
Suraj just started from point A in east direction. After walking 8, he stops at D. Okay, some point A నుంచి స్టార్ట్ అవుతున్నాడు, 8 meters towards ఈస్ట్ డైరెక్షన్ వాక్ చేశాడు. A and D, 8 meters. Very good. And then he turns right and walks 5 meters to reach point F. Right కి తిరిగి 5 meters వాక్ చేస్తే ఈ పర్సన్ పాయింట్ ఎఫ్ దగ్గరకు వచ్చేట. వెరీ గుడ్. దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 4 meters. లెఫ్ట్ అంటే సౌత్ కి వెళ్లే పర్సన్, లెఫ్ట్ అంటే టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్. హీ వాక్స్ 4 meters to reach point K. Very good. From point K he turns left towards east వెళ్ళే పర్సన్ లెఫ్ట్ కి తిరుగుతున్నాడు అంటే రైట్ టువర్డ్స్ నార్త్ కి వెళ్ళాలి అండ్ వాక్స్ 9 meters. And walks 9 meters to point M. Very good. Then he takes left and walks 4 meters to reach point B. 4 meters నడిస్తే పాయింట్ B కి వెళ్ళిపోయేట. వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ D కి నార్త్ లో ఉండాలి, B 4 meters. ఓకే, దెన్ హీ టుక్ ఏ రైట్ టర్న్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ అంటే వెస్ట్ కి వెళ్లే పర్సన్, రైట్ టర్న్ అంటే టువర్డ్స్ నార్త్ కి వెళ్ళాలి. వాక్స్ 2 meters to reach U. Walks 2 meters to reach point U. Very good. Finally, he took a left turn and walks 8 meters. Exactly. Very good. Okay. Z అనే పాయింట్ కోసం రీచ్ అవడం కోసం 8 meters. రైట్. వెరీ వెరీ. 4 of the following pairs, which pair does not? A and F డైరెక్షన్ ఇలా ఉంది. A and K డైరెక్షన్. U and K. U ఎక్కడుంది? U. సో సౌత్ ఈస్ట్. యూ నుంచి చూస్తే కేకి సౌత్ ఈస్ట్ లోకి చూడాలి. జెడ్ అండ్ ఎం. ఎం అండ్ ఏ. ఎంతో స్టార్ట్ అయ్యి ఇలా స్టార్ట్ చేస్తాం, ఎం దగ్గర నుంచి ఏని. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ వే. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్? జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఏ. రైట్, ఆల్రెడీ 5. ఇదొక 4 to 6 meters. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4, దానిపైన 2. రైట్, 6 meters towards north. 6 meters towards north is the final answer. Super. Next. A building has 3 floors numbered 0 to 2. From ground floor to second floor respectively, each floor has 3 flats A, B, C such that C is to the east of B, B is to the east of A. Okay. So 2, 1, 0. A, B, C. So ఇది నా స్ట్రక్చర్, బిల్డింగ్ స్ట్రక్చర్. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 person in each flat. Very good. H lives immediately below Z in the same number flat. Z and H. అలాగే సేమ్ ఫ్లాట్. నెక్స్ట్, Z lives in flat B. B అంటే ZH ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. వెరీ గుడ్. రెండో పాసిబిలిటీ కూడా రాసేసుకుందాం.
A, B, C. Z and H. Z and H. Very good. సో దీన్ని రబ్ చేసేయచ్చు, ఇంకా ఇది వాడేసాను. W lives immediate east of Z. W lives immediate east of Z. Z ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది కాబట్టి Wని ఫిక్స్ చేసాను. One person live between O and F such that O and F same numbered flat. O and F, there is a gap of one person. వీళ్ళిద్దరూ సేమ్ ఫ్లాట్. సారీ, O and F కి ఛాన్స్ లేదు. O and F మస్ట్ బి ఇన్ ఏ. టాప్ బాటమ్ ఎవరు అనేది తెలియదు. వీళ్ళిద్దరూ ఏలోనే ఉండాలి. రెండు పాసిబిలిటీ కేసెస్లోనూ ఏ మాత్రమే ఛాన్స్ ఉంది. ఫ్లాట్ ఏకి మాత్రమే ఛాన్స్ ఉంది. రైట్, వెరీ గుడ్. వై డస్ నాట్ లివ్ వెస్ట్ ఆఫ్ ఓ? ఓకి వెస్ట్లో అసలు ఎవరు వచ్చే ఛాన్స్ లేదనుకుంటా. వై డస్ నాట్ లివ్ టు ద వెస్ట్ ఆఫ్ ఓ? ఓకి వెస్ట్ సైడ్లో వై ఉండకూడదు అని చెప్తున్నారు. అసలు వై అనే పర్సన్ ఓకి అసలు ఎవరు లెఫ్ట్ వచ్చే ఛాన్సే లేదు వెస్ట్కి. వెరీ గుడ్. జీ డస్ నాట్ లివ్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. జీ అనే పర్సన్ 0th పొజిషన్. ఓకే, నెక్స్ట్. ఎఫ్ లివ్ వెస్ట్ ఆఫ్ జే. జేకి వెస్ట్లో ఎఫ్. ఓకే, సో ఎఫ్ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే జేకి పొజిషన్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి. సో కంపల్సరీగా ఈ కండిషన్లో ఎఫ్ ఇక్కడ రావాలి, ఓ ఇక్కడ. నెక్స్ట్, ఇక్కడ జే ఇక్కడ ఉంటే ఎఫ్, ఎఫ్ ఇక్కడ ఉంటే జే ఈ 2 పొజిషన్స్లో ఎక్కడో చోట. ఓకే, జే లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ డబ్ల్యూస్ ఫ్లాట్. సేమ్. ఓకే, జేకి లెఫ్ట్లో డబ్ల్యూ ఎఫ్ అండ్ ఓ. ఓకే, జే లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ డబ్ల్యూస్ ఫ్లాట్. అబౌవ్ లేదు అసలు ఇక్కడ డబ్ల్యూకి. ఎన్ లీవ్స్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్స్ అబౌవ్ జీ. జీకి వన్ ఆఫ్ ది ఫ్లోర్స్ అబౌవ్. జీ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో రాదు కాబట్టి జీ కంపల్సరీగా ఇక్కడ. ఎన్ అనే పర్సన్ ఇక్కడ. లాస్ట్ పర్సన్ ఓ అండ్ ఎఫ్. వెరీ గుడ్. ఎఫ్ అయిపోయింది కదా 1 పర్సన్ గ్యాప్తో. లాస్ట్ పర్సన్ ఎవరు? వై డస్ నాట్ లివ్ వెస్ట్ ఆఫ్ ఓ. వై అనే పర్సన్ ఇక్కడ రావాలి. ఆ వై డస్ నాట్ లివ్ వెస్ట్ ఆఫ్ ఓ అని ఎందుకు ఇచ్చారు? పర్సన్ నేమ్ తెలియడం కోసం ఇచ్చారు. పైన ఎక్కడ పర్సన్ నేమ్స్ రాయలేదు కదా మనం. రైట్, క్వశ్చన్లో ఎక్కడ పర్సన్ నేమ్స్ మెన్షన్ చేయాల. వై అనే పర్సన్ మెన్షన్ చేయడం కోసం ఇలా ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. సూపర్. నెక్స్ట్, on which of the following flats does n live? N lives on flat B. 2B. 2B lives immediate west of Y. Y ki immediate west H. Who lives immediately above Y? Immediately above Y, but not same flat number. Z gani Z gani. G and Z. Very good. G. Right. Next puzzle. Next one. 8 persons are sitting around a square table such that one person is sitting each corner. Okay. Facing inward, and one person sitting each edge facing outward. Very good. So square table మాట్లాడుతున్నారు. Corner towards inside. Corner towards inside. Edge towards outside.
edge is the person who is sitting in the edge facing towards outside. Very good. P sits second to left of O. O is second to the left of P. Super. R is sitting to the immediate right of O. O ki immediate right lo R. Very good. One person sitting between రెండో పాసిబిలిటీ కూడా వేసేసుకుందామా ఒకేసారి. మాక్సిమం అన్ని కనెక్టెడ్ పాయింట్స్ లాగానే కనిపిస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8. ఓకే. O की second to the left लो, O की second to the left लो P, O की immediate right लो R, O की second to the left लो P, O की immediate right लो R. Very good. One person sit between R and B. Okay. R and B, there is a gap of one person towards right or towards left అనే విషయం తెలీదు. Very good. One person sit between R is sitting immediate right of O. Okay. A is sitting immediate right of T. T ki immediate right side lo A. C is at corner. C corner lo. K and A face towards the same direction. K ఏదైతే డైరెక్షన్ లో ఫేస్ అయ్యి ఉన్నారో ఏ కూడా అదే డైరెక్షన్. వెరీ గుడ్. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ సి టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ లో సికి ఎంతమంది అయితే పర్సన్స్ ఉంటారో యాజ్ మెనీ సిట్టింగ్ బిట్వీన్ టీ అండ్ బి. టీకి బికి వెన్ రైట్ సైడ్ ఆఫ్ టీ. టీకి రైట్ సైడ్ లో కౌంట్ చేసిన సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. రైట్. వెరీ గుడ్. K is not an immediate neighbor of P or R. K కి 3 పొజిషన్స్ ఉన్నాయి. K కి ఇంకా 2 పొజిషన్స్ ఉన్నాయి. K కి 2 పొజిషన్స్. రైట్. K కి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ K, A and C, T and B. K either here or here మాత్రమే ప్లేస్ చేయాలి. తర్వాత K is not a neighbor of P or R. సో ఈ 2 పొజిషన్స్ 3 పొజిషన్స్ అయిపోయినాయి కాబట్టి K ఇక్కడ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. C is at the corner. T కి ఇమీడియట్ రైట్ సైడ్ లో A. R and B, there is a gap of one person కాబట్టి ఫర్ సపోజ్ ఇటువైపు ఇటు కాకుండా ఇటు వెళ్ళి కేని ఫిక్స్ చేసి చూద్దాం. ఓకే. రైట్. కేకి 2 పొజిషన్స్ కదా ఉన్నది. వేరే కలర్తో రిప్రజెంట్ చేయి. కేని ఇక్కడ ఫిక్స్ చేసి బిని ఇక్కడ ఫిక్స్ చేస్తే కే ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఓకే. ఆర్ అండ్ కే ఏ డైరెక్షన్లో అయితే ఉన్నాడో అదే డైరెక్షన్లో ఏ కూడా ఉండాలి. అవుట్ సైడ్ ద సెంటర్ కాబట్టి మిగిలిన 3 ఇన్సైడ్. సో ఏ. టీకి ఇమీడియట్ రైట్లో ఏ ఉండాలి. టీ అనే పర్సన్ ఛాన్స్ పోయింది. రైట్. సో ఈ కండిషన్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ బి అనే పర్సన్ ఇక్కడ ఉంటే మేబీ కే ఇక్కడైనా ఉండొచ్చు, ఇటువైపు రెండిట్లో ఎక్కడైనా ఉండొచ్చు. రైట్. ఫర్ సపోజ్ కేని ఇక్కడ మాట్లాడితే ఇమీడియట్ రైట్లో కే అండ్ ఏ ఇద్దరు సేమ్ డైరెక్షన్ ఫేస్ అయి ఉండాలి. కే అండ్ ఏ అవే ఫ్రమ్ ద సెంటర్. రైట్. ఇలా కాకుండా కే అండ్ ఏ గనక ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, సికి పొజిషన్ లేకుండా పోతుంది. రైట్. సో కే ఇక్కడ ప్లేస్ చేస్తే
ఏ ఇక్కడ రావాలి, టీకి ఇమీడియట్ రైట్ సైడ్లో లాస్ట్ పర్సన్ సి అయిపోయినట్టుంది. సి కార్నర్. ఏ అండ్ సి టువర్డ్స్ రైట్ ఆఫ్ ఏ. ఏ అండ్ సి ఇద్దరు. టీ అండ్ బి టువర్డ్స్ రైట్. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాల. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఆర్ అండ్ బి దెర్ ఈస్ గ్యాప్ ఆఫ్ 1 పర్సన్. కే ఇక్కడైతే కే అండ్ ఏ సేమ్ డైరెక్షన్ కాబట్టి కే అండ్ ఏ ఇక్కడ వస్తారు, ఛాన్స్ లేదు. వెరీ గుడ్. సో కే. ఆర్ అండ్ బి దెర్ ఈస్ గ్యాప్ ఆఫ్ 1 పర్సన్ బి. కే అండ్ ఏ. వెరీ గుడ్. టీకి ఇమీడియట్ రైట్ సైడ్లో ఏ. టీకి ఇమీడియట్ రైట్ సైడ్లో సి కార్నర్. వెరీ గుడ్. ఏ టువర్డ్స్ రైట్ 2 persons. T towards right 2 persons. So this is the final case. Right. Very good. Very good. Done. Super. Who is sitting a second to right of K? K ki second to the right lo R. K ki second to the right lo R ane person. Who is sitting opposite to B? B ki opposite lo K. B ki opposite lo K. Which of the following persons are sitting at the corners? Corners లో OCPT. OCPT. Right. Very good. BL రావట్లా. Okay. Done. Super. Next. Parallel row arrangement ఇట మళ్ళీ. Okay. 10 persons stand in parallel row. Super. RNTPS row 1 KLPNM. Oh, persons names ఇక్కడ పరాగ్ పక్కీ. రైట్. సో ఇలాగ నేమ్స్ అయితే కలిసిపోయినాయి కాబట్టి రైట్. తోషు స్టాండ్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ నిధి. తోషు అనే పర్సన్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. ఓకే. నిధికి రైట్ సైడ్లో సౌత్ ఫేస్ చేసే పర్సన్. నిధికి ఇమీడియట్ రైట్లో తోషు. హూ స్టాండ్స్ ఆపోజిట్ టు పరాగ్? నిధి ఈజ్ స్టాండింగ్ ఆపోజిట్ టు పరాగ్. వెరీ గుడ్. రాఖీ స్టాండ్స్ థర్డ్ టు రైట్ ఆఫ్ సమర్. సమర్ కి థర్డ్ టు ద రైట్ లో. సమర్ కి థర్డ్ టు ద రైట్ లో రాఖీ. సమర్ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ టు ద రైట్. వెరీ గుడ్. 2 persons sit between Parag and Madhu. Toshu opposite to Leena. Toshu opposite to Leena. Who stands second to left of Nandu? రైట్. ఇదంతా సేమ్ కండిషన్, ఒకటే కండిషన్. రైట్. రాఖీ అండ్ సమర్ వీళ్ళు రో 1 లో ఉండేవాళ్ళు. పరాగ్ మధు 2 persons గ్యాప్ టువర్డ్స్ రైట్ సైడ్ 1 2 3 4 5 టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అయి ఉండాలి. రైట్. 1 1 2 persons గ్యాప్ తో రాయాలి కదా. 1 సెకండ్ పర్సన్ ఇక్కడ రాశానంటే 1 2 3 4 5 persons అయిపోతారు. రైట్. వెరీ గుడ్. వెరీ గుడ్. రాఖీ స్టాండ్స్ థర్డ్ టు రైట్ ఆఫ్ సమర్. సమర్ కి థర్డ్ టు ద రైట్. ఓకే. లీనా
పరాగ్, నందు, తోషు, నిధి. 2 persons గ్యాప్ కాబట్టి 1, 2 persons గ్యాప్ మధు. సో మిగిలిన పర్సన్స్ ఇక్కడే ఉండాలి. రాఖీ అండ్ సమ్మర్ 2 persons గ్యాప్తో పొజిషన్ లేదనుకుంటా, కరెక్ట్. సో 2 persons గ్యాప్ 1, 2 persons గ్యాప్ మధు. లాస్ట్ పర్సన్స్, ఇది ఫైనల్ అరేంజ్మెంట్ 1, 2, 3, 4, 5. Rakhi and Samar 2 persons gap, so Rakhi must be here, Samar has to be here. Last persons Rakhi, Nidhi, Toshu, Akki. Next Kavya, right? Very good. This is the final solution. Super. Which of the following person stands opposite to Kavya? Kavya ke opposite lo Rakhi. How many persons stand between Toshu and facing Madhu? Toshu and facing Madhu, only one person. One person. 4 of the following pairs, Akki, Kavya. Okay. Akki, Kavya. ఇలా ఉన్నారు. రాఖీ లీనా ఇలాగే ఉన్నారు. వెరీ గుడ్. నిధి నందు వెరీ గుడ్. సమర్ పరాగ్, సమర్ కి రైట్ సైడ్ లో పరాగ్ లేదు, లెఫ్ట్ సైడ్ లో ఉన్నాడు. వెరీ గుడ్. తోషు లీనా వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది, ఆపోజిట్ పర్సన్స్, రైట్. తోషు అండ్ లీనా ఆపోజిట్ లో ఉన్నారు. నెక్స్ట్ పర్సన్ రాస్తే ఈ పర్సన్ ని మాత్రం తోషు అండ్ లీనా ఇద్దరు ఆపోజిట్ లో ఉన్న పర్సన్స్ ని మాట్లాడారు. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. డన్. ఓకే, సో హియర్ ఎండ్స్ ద సెషన్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ సమ్ మోర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండి. రైట్, ఎస్. ఒకసారి వెళ్లే ముందు మళ్ళీ ఒక్కసారి వీడియోస్ చెక్ చేసుకోండి, ఎన్ని వీడియోస్ చేశాను అనే విషయం. ఓకే, సో ప్లేలిస్ట్కి వెళ్తే కనుక నాకు ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఎస్బీఐ క్లర్క్ లాస్ట్ ఇయర్ మాట్లాడిన క్వశ్చన్స్ ఇవి, యావరేజెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి మొత్తం టాపిక్ వైజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో టాపిక్ వైజ్ కంప్లీట్ 2 సెషన్స్లో కంప్లీట్ అర్థమెటిక్ అయితే చేయడం జరిగిందండి. యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్ కంప్లీట్ 11 hours 47 minutes ఉంది. టైమ్, స్పీడ్, డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, మెన్సురేషన్ టోటల్ 3.5 hours లో చేయడం అయితే జరిగింది. రైట్, చూడండి. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ నాన్ స్టాప్ మ్యారథాన్ సెషన్ అంటే కంప్లీట్ అర్థమెటిక్ సెషన్స్ వచ్చేసి ఇక్కడ చేయడం జరిగింది. 9 hours డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే చేయడం జరిగింది. రైట్, ఓకే. సో దిస్ ఇస్ ద ప్రాక్టీస్ సెషన్స్. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇలాగా కంప్లీట్ విడివిడిగా మొత్తం అన్నీ రైట్ ఇలా అయితే చేయడం జరిగింది. రైట్, ఓకే. సో ఒక్కసారి ప్లేలిస్ట్లు చెక్ చేసుకోండి. డన్, ఎస్. సో హియర్ ఎండ్స్ ద సెషన్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చుతుంటే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేస్తూ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, ఎస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.